రామ 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 రామ. మాధులతక్క, వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఏం చేస్తున్నావమ్మా నువ్వు? భజన చేస్తున్నావు ఎందుకు? అసలు రాముని పేరు చెప్పి దేవుళ్ళ పేర్లు చెప్పి భజన చేస్తున్నావు ట్రైన్లా. అది పబ్లిక్ ప్రాపర్టీ కదా, పబ్లిక్ తిరగనీకే కదా రైళ్ళు ఉన్నాయి. అంతమంది అక్కడ సీరియస్గా వచ్చి కూర్చొని ఏదో వాళ్ళు ఏడికోవాలనో అడికోతుంటే నువ్వు రైలు ఎక్కి భజన చేస్తున్నావు. మనుషుల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అసలు? లడ్డూది వ్యవహారం వచ్చిందని చెప్పేసి ఎంబటే లడ్డు కోసం దేవుళ్ళకి ఏమైందో ఏమో అది ఇది అని చెప్పేసి బయటికి వస్తుంది. మతాలకి సంబంధించింది ఏదన్నా కుట్ర బయటకు వస్తే చాలు మషూరుగా ఉంటావు, ముందరికి వస్తావు, అంత పెద్ద హైప్ చేస్తావు, మళ్ళీ పోతావు, ఏ పొక్కలో పోయి దాక్కుంటావో అర్థం కాదు. మొన్న హైడ్రాకి సంబంధించి పేదోళ్ళ ఇళ్ళని కూల్చింది తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్. అప్పుడు ఏడికోతుంది నువ్వు? మొన్న నెలనే, ఇంకా నెల కూడా కాలేదు, వరదలు వచ్చినాయి. పేదోళ్ళందరూ కూడా వరద తాటికి అతలకుతలం అయిపోయినారు. అందులో బీసీలు కనిపిస్తలేరా, అందులో హిందువులు కనిపిస్తలేరా నీకు? ఆడ వరదలు వస్తే నువ్వు బయటికి రావు. ఆ తర్వాత ఈ హైడ్రా పేరు మీద పేదోళ్ళ ఇంటి మీద ప్రభుత్వం పడి వాళ్ళందరినీ రక్తం వీల్స్గా తింటుంటే బయటికి రావు. ఆ తర్వాత రోజు ఎన్ని కేసులు బయటకు వస్తున్నాయి. అసలు ఆడపిల్లలు అత్యాచారాలకు గురై చచ్చిపోతున్నారు ఆడ పాపం, పిట్టలోనే రాలుతున్నారు, అప్పుడు బయటికి రావు. దళిత బహుజనులకి, ముఖ్యంగా దళితుల జీవితాలకైతే అకౌంటబిలిటీయే లేదు మన రాష్ట్రంలో. ఎంత అసలు ఇట్లా పెరిగిపోతున్నాయి దళితుల మీద అరాచకాలు, అవన్నీ అట్రాసిటీస్ అవన్నీ, అప్పుడు కూడా బయటికి రావు నువ్వు. కానీ ఏమన్నా అయితే చాలు ఇట్లా పబ్లిక్ ప్లేస్లకు వస్తావు, దేవుని పేరు ఎత్తుతావు, మత ప్రచారం చేస్తావు, పక్కకు పోయి మళ్ళీ దాక్కుంటావు. కాదు, నాకు తెలియక అడుగుతా, పబ్లిక్ ప్రాపర్టీ అది. ఎంతో మంది ఏ మతస్థులైనా వచ్చి వాడుకుంటారు, భారతీయులు వాడుకుంటారు, ఎవరైనా వాడుకుంటారు. అబ్బా, ట్రైన్లో కూర్చొని నువ్వు మతానికి సంబంధించినటువంటి భజనలు చేసే హక్కు నీకు ఎక్కడిది? అదే వేరే మత పోళ్ళు బైబిల్ కానీ ఖురాన్ కానీ పట్టుకొని వాళ్ళ మతం గురించి జస్ట్ ఇట్లా సింపుల్ వర్డ్స్లో మాట్లాడుకుంటా పోతే నువ్వు ఊకుంటావా? జస్ట్ రోడ్డు మీద ప్రొసెషన్ తీస్తే నువ్వు ఊకుంటావా? పబ్లిక్ ప్లేసుల్లో మత ప్రచారాలు చేయొద్దు అని చెప్పేసి నంగ నాచి తుంగబురలాగా మాట్లాడతావు. మరి నువ్వెందుకు ఈరోజు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో మతానికి సంబంధించి ఒక భజనను ఎత్తుకొని మాట్లాడుకుంటా అందరు జనాల నుంచి అట్లా పోతున్నావు? నీకు రాష్ట్రంలో జరిగే ఏ సమస్య గుర్తుండదు. ఇక్కడ బీసీలు పాపం కులగణ కావాలి, గొడ్లు గోద అన్నిటికీ కులగణలు, వాటినన్నా లెక్క పెడుతున్నారు. అవి ఎంత ఉన్నాయో ఆ సంఖ్యనన్నా తెలుసు. మా బీసీలు ఉన్నటువంటి కులాలు ఎవరెంతమంది ఉన్నారో తెలియదు, మా జనాభా తెలియదు. అవి కావాలి అని చెప్పేసి, రిజర్వేషన్లు కావాలని చెప్పేసి వాళ్ళకున్న కష్టాలన్నింటినీ చెప్పుకొని ప్రభుత్వం మీద పోరాటానికి దిగితే అక్కడ రావు. వాళ్ళకొక వాయిస్ ఇవ్వవు, ఆడవాళ్ళకు ఒక వాయిస్ ఇవ్వవు. స్వయంగా నీ హిందువులే కదా దళితులు, నువ్వు అనే మాట ప్రకారం దళితులు కూడా హిందువులే అయినప్పుడు వాళ్ళ అట్రాసిటీస్కి గురైనప్పుడు రావు. మొన్న బక్రీద్ పండగకేమో వస్తేవి, బక్రీద్కి వచ్చి ఆ పిల్లలిద్దరిని ఏదో ముందల పెట్టుకొని ఆ మాంసం విషయంలో రచ్చ చేసి పోతివి. మళ్ళీ మొన్న బోనాల పండగ ఆ రోజు కూడా జంతు బలులు జరుగుతాయి. నీకు ఆ విషయం కూడా తెలియని ముచ్చట కాదు. ఆ రోజు కనిపించలేవు. దసరా వస్తుంది, దసరాలో కూడా జంతు బలులు ఇస్తారు అమ్మవార్లకి. ఆ రోజు కూడా నువ్వు రావు. నీకు కేవలం బక్రీదు, ఈదు, రంజాన్ ఇప్పుడే వస్తుంది. నీకు అంత ఏదో జ్ఞానోదయం కలుగుతుందో, లేకపోతే నిద్రలకేంచి లేచి ఇట్లా సీదా ఎవరు కుంభకర్ణుడు 6 నెలలు అట్లా 6 నెలలు ఇట్లా ఉంటున్నట్టు నువ్వు కూడా ఎప్పుడైతే ఈ హిందూ ఆచారాలకు సంబంధించిన ఇష్యూ బయటకు వస్తుందో అప్పుడు కలుగులోని ఎలుక బయటకు వచ్చినట్టు బయటకు వస్తావు. సీదా ఆ ఇష్యూ చేస్తావు అందరు జనాలకి మత పిచ్చి అంటిస్తావు, మతానికి సంబంధించినటువంటి కొట్లాటలు పెడతావు, పక్కకు పోయి కూర్చుంటావు. ఏమనుకుంటున్నావు? ఈ రాష్ట్రము అందరూ కలిసిమెలిసి ముందలుకోవాలనుకుంటున్నావా, లేకపోతే మతాల పేరు చెప్పుకొని చిచ్చులు పెట్టుకొని ఒకరినొకరు కొట్టుకొని చంపుకోవాలని అనుకుంటున్నావా? నీ ఉద్దేశం ఏంది అసలు? ఇందుకేనా బీజేపీ పార్టీ నీకు టికెట్ ఇచ్చి పోటీ చేయమ్మా అని అన్నది? నువ్వు గెలుచుంటే మా బతుకులు ఏమైపోయావి? ఈరోజు ఈ రాష్ట్రంలో నువ్వు అనుకుంటున్నావు హిందుత్వాన్ని ఎత్తుకున్నా అని చెప్పేసి. మరి హిందువులైన బీసీలు, ఎస్సీలు వీళ్ళందరి బతుకులు ఏం కాదు నువ్వు ఇట్లా మతాలకు సంబంధించినటువంటివి ఎత్తుకుంటే? వీళ్ళ జీవితాలలో ఉన్న గోసలు నువ్వు ఎప్పుడు ప్రశ్నిస్తావు? నీ బాధ్యత ఏంది అసలు? మతాన్ని ప్రచారం చేయడం నీ బాధ్యతనా, లేకపోతే ప్రజల పక్షాన నిలబడి ఒక ప్రతిపక్ష నేతగా నువ్వు ఎన్నుకోబడకపోయినా కానీ నీకు పడ్డ కొన్ని ఓట్ల కన్నా విలువిచ్చి నువ్వు వీళ్ళ పక్షాన మాట్లాడాలి కదా రోడ్డు మీదకి వచ్చి. అది మాట్లాడవు. రాష్ట్రం మొత్తం హైడ్రా ఉచ్చుల వాడి అసలు పేదోళ్ళందరూ నిమిషం లెక్క పెట్టుకుంటూ బతుకుతున్నారు. ఏ నిమిషం వాళ్ళ మీదకి ఈ బుల్డోజర్ వస్తుందో కూడా తెలియకుండా వాళ్ళ దగ్గరికి పోను. వాళ్ళు కూడా హిందువులే కదా, వరదల్లో చచ్చిపోయిన వాళ్ళు కూడా హిందువులే కదా, వరదల్లో సర్వనాశనమై కోల్పోయిన వాళ్ళు కూడా హిందువులే కదా. మరి ఆ హిందువులు కనిపించరు ఎట్లా? దళితులు రాలిపోతున్న దళితులు అందరిలో నీకు ఎందుకు హిందువు కనిపించదు? మరి
చూడు మాధవిల తక్క, నీకు నాకు ఒకటే పంచాది ఈ రోజుకి కూడా. ఇప్పుడు నువ్వు లడ్డు కోసం కొట్లాడుతున్నావు కాదు, నా రాష్ట్రంలో నా బిడ్డలకి చాలా మందికి గుడ్డు లేదు, కనీసం పౌష్టికాహార లోపంతోనే ఎంతమంది పిల్లలు రాలిపోతున్నారో నీకు తెలుసుకుంటే నిమిషం పట్టదు. నువ్వు మళ్ళీ నీకు హాస్పిటళ్ళు ఉన్నాయి సొంతంగా. మరి ఇవన్నీ ఉన్నాయి కదా, లడ్డు కోసం కాదు, పిల్లలకు మంచి బువ్వ కోసం కొట్లాడు, ప్రతిపక్ష నేతగా కొట్లాడు. అంతేగాని నువ్వు ఈ మతానికి సంబంధించినవి పెట్టుకోకు. నువ్వు రాజకీయ నాయకురాలు, కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయి. నీకు ప్రజల నొప్పులు కనబడాలి అంతే తప్ప రాజకీయ కుట్రల్లో భాగమైన లడ్డూలను ఎత్తుకుంటాను నేను, మతాన్ని ఎత్తుకుంటా నేను, గొడ్డు గురించి మాట్లాడతా నేను, ఈ బీఫ్ గురించి మాట్లాడతా నేను, ఇవన్నీ వద్దు వద్దు, మనకొద్దు. జనాల్ని పట్టించుకో, వీళ్ళ కోసం మాట్లాడు. నువ్వు నిజంగా రాజకీయంలో ఎదగాలనుకున్నా కానీ, నువ్వు రాజకీయ నేత్రిగా అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో ఉన్న సమస్యలు పుట్టలు పుట్టలు వెళ్తాయి. నీకు పట్టుకో, పో, అడికో, బాధితుల్ని కలువు, వాళ్ళని పరామర్శించు, వాళ్ళ సమస్యను తీసుకుని ప్రభుత్వంతోనే కొట్లాడు. వచ్చే ఎలక్షన్ల కన్నా నేను జనాలు గుర్తుపెట్టుకుంటారు కనీసం. ఇట్లా బఫూన్ లాగా అయితే బిహేవ్ చేయక అసలు.